ఇంటికి వెళ్ళాలి నాని, అంకులు ఎట్లా ఉన్నాడో ఏమో, పనికి వెళ్ళింటాడు, వర్షం వస్తుంది, ఇంటికి వచ్చిండో లేదో, తిన్నాడో లేదో అని దాదాపు ప్రతి సందర్భంలోనూ కూడా మాకు గుర్తు చేశారు. మేము కూడా 2-3 సందర్భాల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆయన పలకరించిన విధానము, మాతో మాట్లాడిన విధానము చాలా మంచిగా అనిపించింది. ఆయన మాతో ఎక్కువ డిస్కషన్ ఏది మాట్లాడకపోయినా 1-2 మాట్లాడేవాడు, కానీ చాలా గౌరవంగా ప్రేమతో మాట్లాడేటోడు. అట్లాంటి కొమ్మాలు గారిని కోల్పోవడం అనేది చాలా ఆవేదన చెందాము. మీరందరూ కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడు అందరూ చాలా విషయాలు చెప్పారు, ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ మనిషి, ఈ కుటుంబము పడిన ఆవేదన, అనుభవాలు, ఈ బాధలన్నీ కూడా కేవలం ఇవి కుటుంబానివే కాదు, ఇవి సమాజాన్ని అని ఈ అంశాలను సామాజికం చేయాలనే ఉద్దేశంతో మనము ఈ మొత్తం విషయాలను రికార్డు చేసి కరపత్రం రూపంలో రికార్డు చేశాము. ఇప్పుడు మొత్తం సెల్ ఫోన్లో కూడా రికార్డు చేసాము. వీటిని అన్నింటినీ సామాజికం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మన వ్యక్తిగతమైన విషయాలు, కష్టాలు కావని చెప్పి మనము భావిస్తూ ఈ సంస్మరణ సభ చేయడం జరిగింది. ఈ సంస్మరణ సభకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు కృష్ణ అన్నట్టు అందరూ ఇక్కడ కూర్చొని చాలా సమయాన్ని కేటాయించడమే కాదు, సరోజమ్మ లాంటి వారికి, ఒక మహిళకు ఈ సంస్థలో ఒక స్థానం కల్పించడము ఎంత గొప్ప విషయమో. కొమ్మాలు గారు ఈ కుటుంబంలో కానీ లేదా ఈ సమాజంలో కానీ, ఈ సమాజం ఆరోగ్యంగా ఉండాలని ఆయన కృషి చేసిన కృషి కూడా అంతే గొప్పదని చెప్పి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం రాజకీయాలను చూస్తే సమయం లేదు, కానీ రోడ్ల మీద లాగులు వేసుకొని, కట్టెలు పట్టుకొని, టోపీలు పెట్టుకొని తిరిగేటోడు ఈ సమాజానికి ఉపయోగపడతలేడు. ఈ ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు మేము 100 సంవత్సరాలు ఈ ఆర్ఎస్ఎస్ను పెట్టి అని చెప్తున్నారు, కానీ మరి ఏమి ఉపయోగం చేశారు? మేమే దేశభక్తులమని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు దేశభక్తులు అని చెప్పి మనం మాట్లాడినప్పుడు ఈ సమాజాన్ని, ఈ వాడను, ఈ ఊరుని, ఈ మున్సిపాలిటీని, ఈ దేశాన్ని శుభ్రంగా ఉంచేవారు, అందుకు కష్టపడే వాళ్ళే నిజమైన దేశభక్తులు అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా చెప్పకనందుకే మనము వెనుకబడిపోయామని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఎవడైనా రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మీకేంది రిజర్వేషన్లు ఉన్నాయని ఎవడన్నా మాట్లాడితే నీవు మోరి ఎత్తురా భయ్, ఎత్తి రిజర్వేషన్లు అడుగు. మన ఊరిలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని గుంతదోవి అంత్యక్రియలు నిర్వహించి నువ్వు రిజర్వేషన్లను అడుగు అని చెప్పి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అట్లా మాట్లాడతలేం కనుకనే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడు మన మీదికి వస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఇట్లాంటి విషయాలను, చిన్న విషయాలే, చిన్న సంస్మరణ సభలే ప్రజలకు చాలా ప్రేరేపితం కలిగిస్తాయి, ఆలోచనను కలిగిస్తాయని మేము భావించి ఈ సంస్మరణ సభ చేసుకోవడం జరిగింది. కనుక ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.